ఈరోజు అంటే 21 నవంబరు పోలీస్ వర్గం కదండి. అండ్ కార్తీక మాసం చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఈ పోలీస్ వర్గం చేస్తే చాలా మంచిదంట. అండ్ చేస్తే పరిపూర్ణం అవుతుందన్నారు. నేను కార్తీక మాసం మొత్తం చేశాను కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా చేయాలనుకున్నాను. కానీ చెరువు దగ్గరికి వెళ్దామంటే అక్కడ సేఫ్టీ కాదు ఎందుకు అని ఇంట్లో అమ్మ వద్దన్నారు కాబట్టి ఇంటి దగ్గరే చేసుకుందాము తులసికోట దగ్గర అనుకున్నాను. అండ్ మార్నింగ్ 4కి లేచాను. 4:30 వర్షం పడింది. అసలు మామూలుగా పడలేదు. ఇక ఎలా చేయాలరా దేవుడా అనుకున్నాను. సరే ఏదో ఒకటైతే మొత్తానికి ఈరోజు చేయాల్సిందే అని చెప్పి అనుకున్నాను. కానీ నా పూజ అయిపోయేసరికి 5కంతా వర్షం అయితే కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట. సరే ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి త్వరగా దీపాలు పెట్టేద్దాము వర్షం పడే లోపల అని చెప్పి వెళ్ళాను. ఎంత స్పీడ్గా చేసుకోవాల్సి వచ్చిందంటే నిజంగా చాలా స్పీడ్గా చేస్తూ దట్టు ఎక్కడ ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే వాటికి భయపడుతూ ఉన్నాను అనమాట. కానీ మరీ ఏకాగ్రత లేకుండా కాకుండా మంచిగా అయితే జరిగింది. అండ్ ఫస్ట్ అయితే తులసికోట దగ్గర నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఖచ్చితంగా ముగ్గేసుకోవాలి కదా, పసుపు కుంకుమలు పెట్టేసుకొని ముగ్గేసుకొని దామోదరుడిని చేసుకొని ఫస్ట్ దామోదరుడికి మనం ఆహ్వానం పలికి అండ్ మనమైతే తాంబూలం సమర్పించుకొని అండ్ నెక్స్ట్ అయితే దీపాలు వదలడానికి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. పళ్ళెంలో ఇది ఓన్లీ దేవుడికి మాత్రమే వాడే పళ్ళెం అనమాట. సో ఈ పళ్ళెంలో పసుపు కుంకుమ అండ్ అలానే ఇంకా మనం పువ్వులు అండ్ జవ్వాది అత్తరు కూడా చాలా మంచిది జవ్వాది అత్తరు వేస్తే. సో నేను ఎలాంటి వాటికైనా జవ్వాది అత్తరు ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో నేనైతే 31 ఒత్తుల్ని వదులుతున్నాను అనమాట. ఇంకొకటి ఎక్స్ట్రా వదిలినా మంచిదే. సో నేను 31 ఏం చేస్తున్నాను అంటే 11 పెట్టాను అనమాట. నైటే నూనెలో నానపెట్టి పెట్టేశాను. సో ఈ 31 ఒత్తుల్ని అరటి బెడలో పెట్టేసి అండ్ ఈజీగా వెలిగాయి. ఎందుకంటే నేను నైట్ అంతా నానబెట్టాను కాబట్టి చాలా ఈజీగా వెలిగేసాయి అనమాట. అండ్ అలా వదిలిపెట్టిన తర్వాత ఒక 3 సార్లు నీళ్ళల్లో ఇలా తోసినట్లు అనాలి. సో అలా అంటే సరిపోతుంది. సో చాలా చక్కగా వెలిగాయి, ఎక్కడ ఇబ్బంది లేకుండా. చాలా భయపడ్డాను ఎక్కడ ఏమవుతుందా అని చెప్పేసి. అండ్ అలానే తులసికోట దగ్గర నేను 365 ఒత్తులు వెలిగించాలని ఒక కాన్సెప్ట్ అయితే మైండ్లో ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎక్కడ మిస్ అయినా సరే ఈ 365 ఒత్తులు కార్తీక మాసం చివరిలో వదిలితే అండ్ పూజ చేసిన ఫలితం ఉంటుంది అని చెప్పేసి. అండ్ దీపాలు అలా వెలుగుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. అంటే సక్సెస్ అయ్యింది చేసిన పూజ అని చెప్పేసి. అండ్ చివరిగా టెంకాయ అయితే కొట్టేసాను అనమాట. అండ్ మధ్యలో నేనైతే పక్కన మాకు బిల్వపత్రం చెట్టు ఉంది, దానికి కూడా దీపం పెట్టేసుకున్నాను. చివరిగా అయితే పోలీస్ వర్గం కథ అయితే విన్నాను. ఎంత బాగుంటుందో తెలుసా కథ. అండ్ మనం ఒకరికి ఇన్స్పిరేషన్గా చెప్పడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ స్టోరీ అయితే. అండ్ ఖచ్చితంగా చదవండి. అండ్ అది మనం ఒక 10 మందికి చెప్పడానికి యూస్ఫుల్ అయ్యే స్టోరీ. మొత్తానికి పూజ అయ్యేంత వరకు వర్షం పడలేదు, పూజ అయ్యాక కూడా పడలేదు, మెరుపులతో భయపెట్టింది అంతే. అండ్ మా చెట్టు పూలతో కూడా నేను పూజ అయితే చేయడం జరిగింది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.